పేరేం పేరే? నా పేరు ముత్యాలు. ముత్యాలు. ఏమన్నా భూమి ఉందా? ఏమన్నా ఉన్నది నాకు 5 ఎకరాలు. 5 ఎకరాలు. ఏంది మరి రైతు బంధు ముచ్చట ఏంది? రైతు బంధు లేదు. ఆయన 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ చేయలేదు. ఒక బస్సు చేసిండు, దాని తప్ప ఏది రాలే. ఇక్కడ పంచాయతీ ఏమన్నాడు 2 లక్షలు వెంటనే తీసుకో అన్నాడు. 9 నెలలు అవుతుంది, ఇప్పటిదాకా లేవు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. తర్వాత కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్న అది లేదు. తర్వాత మహిళలకు 2500 ఇస్తానండి, అది లేదు. విన్నావా? ఆ తర్వాత ఇంకేంటంటే గ్యాస్ అన్నాడు. గ్యాస్ ఇస్తున్నానంటే గ్యాస్ 500 అన్నప్పుడు 500కి ఇవ్వాలి, సబ్సిడీ వస్తలేదు. ఆయన 950 పెట్టి గ్యాస్ కొంటే సబ్సిడీ వస్తలేదు. ఆయన ఏమి ఇచ్చినట్టు? ఆయన గవర్నమెంట్కి అది కట్టుకొని 500 కడితే కరెక్ట్ అన్నట్టు, అంతే కదా. అది రైతు అది లేదు. ఆ తర్వాత అది ఏమంటారు కరెంటు అన్నావు, కరెంటు ఉచిత కరెంట్ అని. ఉచిత కరెంట్ అంటే ఉచిత కరెంటు కూడా అందరికీ లేదు, కొందరికి వచ్చింది, కొరకు రాలే. విన్నావా? దాంట్లో కూడా మైనసే, ఇళ్ళ మైనసే, రైతు బంధుల మైనసే, కళ్యాణ లక్ష్మి మైనసే, 2000 పిలిచిన ఆడోళ్ళకన్నా మైనసే, అన్నింటిలో మైనస్. ఒకటే సెక్స్ ఏమైందంటే బస్సు ఒకటే. బస్ అన్న కరెక్ట్ నడుస్తుందా మరి? బస్సులు అయ్యా 3 బస్సులకు 3 బస్సులు చేసి నారాయణపురం నుంచి ఒక 2 బస్సులు వస్తాయి. ఆ ఏ బస్సు పోయినా ఇట్లా నుంచి గట్టిపొల పోతే బస్సు నిండా ఉంటారు, మునుగోడు పోయినా బస్సు నిండా ఉంటారు. బస్సులకు 2 తగ్గించిండు. జనాలు ఏమైనా కొట్టుకుంటారు. జనాలు స్కూల్ ఉన్నది, స్కూల్ పిల్లలే కూడా ఇబ్బంది పెడుతున్నారు ఆ బస్సులో. ఇక మొగోళ్ళు ఉండే ఆడలకు, మొగోళ్ళ సీట్లు ఉండే ఆడలకు కొట్టుకుంటారు, వాళ్ళకి పెట్టిండు. వీళ్ళు డబ్బులు కడుతున్నారు మొగోళ్ళు, ఆడళ్ళు పుట్టాలంటే వాళ్ళే నిండా కూర్చున్నారు. నిండా బస్సు వస్తుంది, ఏది సక్కల. ఆయన చేసిన కూడా ఇది ఏం లేదు. ఇక పంచాయతీ వాడికి తప్ప నేను అది చేసినా ఇది చేస్తున్నా అని పోస్టులు కొడుతున్నాడు. కానీ ఆ పోస్టులకే పరిమితం. ఆయన రేవంత్ రెడ్డి గారు పోస్టులకే పరిమితం, కానీ రాజ్యాంగం నడుపుతాను కాదు. బుడుబుడుకుల్లో సన్యాసం మాట్లాడతాడు జనాలు. ఏమిటికి అది అందం ఏమి? దానికి ఒక సీఎం అన్నప్పుడు సీఎం తీరుగా మాట్లాడాలి. ఒక బుడుబుడుకులో మాట్లాడితే వాడిని తీస్తా, ఈయనలాగా కూడా బిక్తా, వాళ్ళలాగా బిక్తా. ఏమిలాగా కూడా బిక్తావు? ఫస్ట్ నీలాగా చూసుకో, అందరిలాగా కూడా బిక్తా, నీలాగా చూసుకో. నువ్వు అంటే ఢిల్లీ పోతున్నావు, వాళ్ళ దగ్గర తెస్తున్నావు, మంచిగా. ఆడు అమ్ముడు భూమిలో అమ్మిండు అని చెప్పిన కేసీఆర్ బాగానే ఉంది. మరి నువ్వెందుకు అమ్ముతున్నావు? నువ్వు అమ్మదు కదా, నువ్వు కూడా అమ్ముతున్నావు. రేట్లు పెంచినావు, పప్పుల ఉప్పులు అన్నిట్లో పెంచినావు. నువ్వు కూడా ఏమి ఇస్తున్నావు? జనాలకు ఏమి ఇస్తున్నావు? నీళ్ళు లేవు తాగుతానికి. ఏదో ఆయన మొన్న కేసీఆర్ పోయి ఉడబెడితే కాలువలు వెళ్ళినాయి, అప్పటిదాకా నీకు సోయి లేదు. లేవా? దాన్ని ఏమంటారు? అది పులిసి అంతా మిషన్ బెగిరెత్తుంది, కాళేశ్వరం. అది పెడితేనే అది ఆ కేసీఆర్ పోయి అవి గేట్లు తీసినాక నీళ్ళు వచ్చినాయి. సాగర్ నిండేది, సిరిసిల్ల నిండేది. ఇక్కడ ఏరాడి ఏం లేదు. నారాయణపురం మండలం కానీ, చౌడుపల్లి మండలం కానీ, ఇక్కడ దేవరకొండ మండలం, నారాయణపురం, చండూరు, మర్రిగూడెం, చౌటుపల్, ఏరాడి రైతుకి ఏం లేదు. పత్తి వేస్తే పత్తి నష్టమైపోయింది, పంటలు లేవు, రైతుకు తాగడానికి నీళ్ళు లేవు. విన్నావా? రైతు చాలా ఇబ్బందులు పడుతుంది. లేదు ఎమ్మెల్యే ముచ్చడయ్యా. ఆయన గెలిచినాడు కొబ్బరికాయ కొడతాడు, మళ్ళీ ఓడిపోయినాక అట్టిపోతాడు. ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టింది లేదు, ఆయన చేసింది ఏం లేదు. విన్నావా? ఆయన ఎంపీ అయినప్పుడు కూడా ఈడ కొబ్బరికాయ కొట్టలేదు, ఇప్పుడు కూడా ఈడ కొబ్బరికాయ కొట్టలేదు. ఆయన చేసేది ఏం లేదు, ఏది లేదు. ఏంటంటే పైసలు పెట్టాలి, డబ్బులు పెట్టాలి, ఓట్లు వేసుకోవాలి, గెలవాలి, అంతే. రామరాజు పంచాయతీ ఎలక్షన్లకు అది వ్యక్తిగత ఓట్లు, మనిషిని బట్టి ఓట్లు వేస్తారు. ఇక మనిషిని బట్టి ఓట్లు వేస్తారు కదా, దాంట్లో మనం చెప్పలేము. మనిషి ఎట్లా ఉంటే అట్లా వేస్తారు. దాంట్లో నాకు కేసీఆర్ ఇచ్చినప్పుడు ₹1,00,000 కూడా మాపైంది. ఇళ్ళ కూడా అయ్యింది, కాలేదు అన్నట్టు ఇళ్ళ కూడా నాకు అయ్యింది. 2 లక్షల వాళ్ళు ఇప్పటిదాకా కొట్టుకుంటారు. 1,00,000 ఉన్న వాళ్ళకు అప్పుడు 50,000 పడి 1,00,000 మాపు అన్నప్పుడు ఫస్ట్ 50,000 వాళ్ళు మాపోయినాయి, తర్వాత 1,50,000 ఇచ్చిండు, 1,00,000 మాపోయినాయి. ఇప్పుడు 2 లక్షలు అన్నాడు, అలా కాలేలే. రైతులు నాకు రాలేదు అంటుంది. ఏమనుకుంటారు? నాకు రాలేదు ఇచ్చిందని జనం అనుకుంటారు. ఏమనంటే దాన్ని బట్టి కర్ష పరిస్థితి ఆఫీస్కి పోయి తెలుసుకొని రాపోరంటూ బ్యాంకు వాళ్ళు. ఇక ఇళ్ళ బ్యాంకులో పోవాలి,
కరస పరిషత్ ఆఫీసులో. దాదాపుగా 20 నెలల పాలన, అది 8 నెలల పాలన కంప్లీట్ అయింది, 200 రోజులు అయిపోయింది. ఎట్లుంది మరి? ఇక ఎట్లున్నది నేను ఇప్పటిదాకా చెప్పిన కదా, ఆయన ఏడేసిన గొంగడ అన్నీ ఉంది. ఆయన ఏడేసి రోడ్డు పోసింది లేదు, కొబ్బరికాయ కొట్టింది లేదు, ఆయన చేసింది ఏం లేదు.